హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం గత కొంతకాలంగా శిశు వికాసం మరియు అధ్యాపన శాస్త్రం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ మీద ప్రతిరోజు కొన్ని బిట్స్ను అందిస్తున్నాం ప్రాక్టీస్ కోసం. మరి ఈ వీడియోలో కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ నుంచి మరికొన్ని సాధన బిట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. వీటిలో ఎన్ని బిట్లు మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతున్నారు, ఎన్ని బిట్లు తప్పు అవుతున్నాయి అవి చూసుకొని, తప్పు అవుతున్న బిట్లను మరొకసారి చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు మన సబ్జెక్ట్ని అప్డేట్లు ఉంచుకోవడానికి ఈ ప్రాక్టీస్ బిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మొదటి బిట్టు, మ్యాక్స్ జూక్స్ కుటుంబంపై పరిశోధనలు చేసిన వారు క్రింది వారిలో ఎవరు అని ఈ విధంగా కనుక బిట్టు వస్తే సరైన ఆప్షన్గా మీరు దేన్ని గుర్తిస్తారు? ఆప్షన్ 1 గాల్టన్, ఆప్షన్ 2 గోడార్డ్, ఆప్షన్ 3 డగ్డేల్, ఆప్షన్ 4 ఫ్రీమాన్. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. మ్యాక్స్ జూక్స్ కుటుంబంపై పరిశోధనలు చేసిన వారు క్రింది వారిలో ఎవరు? ఈ బిట్ కనుక ఎగ్జామ్లో మీకు వస్తే సరైన సమాధానంగా దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3 డగ్డేల్ సరైనటువంటి జవాబు. మ్యాక్స్ జూక్స్ కుటుంబంపై పరిశోధనలు చేసిన వారు డగ్డేల్. ఒక బిట్టు పూర్తి చేసుకున్నాం. సెకండ్ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 2, సెకండ్ బిట్ చూడండి. డొనాల్డ్ అనే కుమారుడి పైన, గువా అనే చింపాంజీ పైన, డొనాల్డ్ అనే కుమారుడి పైన, గువా అనే చింపాంజీ పైన పరిశోధనలు చేసిన వారు క్రింది వారిలో ఎవరు? ఈ విధంగా బిట్టు వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? కెల్లాగ్, పియర్సన్, డగ్డేల్ మరియు ఫ్రీమాన్. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 కెల్లాగ్ సరైనటువంటి జవాబు. కెల్లాగ్. డొనాల్డ్ అనేటటువంటి కుమారుడి మీద, గువా అనే చింపాంజీ మీద ప్రయోగాలు మరియు పరిశోధనలు చేసిన వారు కెల్లాగ్ అన్న శాస్త్రవేత్త. ఓకే, 2 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మూడో బిట్ని చూసేద్దాం. బిట్ నెంబర్ 3, డార్విన్, హోమినీ కుటుంబాలపై పరిశోధనలు చేసిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. ఈ విధంగా బిట్టు అడిగితే సరైన సమాధానంగా దేన్ని గుర్తిస్తారు? డార్విన్, హోమినీ కుటుంబాలపై పరిశోధనలు చేసిన వారు క్రింది వారిలో ఎవరు? ఇలా బిట్టు అడిగితే సరైన సమాధానంగా మీరు దేన్ని గుర్తిస్తారు? చూడండి, మెండల్, గాల్టన్, పియర్సన్, గోడార్డ్. వీటిలో సరైన సమాధానం ఏది? జవాబు ఆప్షన్ 3 పియర్సన్ సరైనటువంటి జవాబు. పియర్సన్ సరైనటువంటి జవాబు. డార్విన్, హోమినీ కుటుంబాలపై పరిశోధనలు చేసిన వారు పియర్సన్. 3 బిట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 4వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 4, చిన్నతనంలో సూదితో గుర్చితే శరీరం మొత్తం కదిల్చే శిశువు కాలక్రమేణా గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదల్చడంలోని వికాస నియమం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. ప్రశ్న మరోసారి. చిన్నతనంలో సూదితో గుర్చితే శరీరం మొత్తం కదిల్చే శిశువు కాలక్రమేణా గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదల్చడంలోని వికాస నియమం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. వికాసం ఏకీకృతంగా సాగుతుంది. వికాసం నిరంతర ప్రక్రియ. వికాసం సంచితమైనది. ఇలా అడిగినప్పుడు మీరు సరైన ఆప్షన్గా దేన్ని జవాబుగా గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. ఇది సరైనటువంటి జవాబు. చిన్నతనంలో సూదితో గుర్చితే శరీరం మొత్తం కదిల్చే శిశువు కాలక్రమేణా గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదల్చడంలోని వికాస నియమం. వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణం చేస్తుంది అన్న వికాస నియమం ఇక్కడ ఉంది.
4 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 5వ బిట్ని చూసేద్దాం. బిట్ నెంబర్ 5. వికాసం దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై క్రమంగా శరీరం మొదలు భాగాలకు విస్తరిస్తే. వికాసం అనేది దేహం మధ్యస్థ భాగాన ప్రారంభమై క్రమంగా శరీర మొదలు భాగాలకు విస్తరిస్తే అది శిర పాదాభిముఖ వికాస నియమం, సమీప దూరస్థ వికాస నియమం, సమీప దగ్గర వికాస నియమం, వికాస ఏకీకృత నియమం. ఇలా బిట్టు అడిగినప్పుడు మీరు సరైనటువంటి ఆప్షన్గా దేన్ని సరైన జవాబుగా గుర్తిస్తారు? గుర్తించండి. వికాసం మానవ దేహం యొక్క మధ్యస్థ భాగాన ప్రారంభమై క్రమంగా శరీర మొదలు భాగాలకు విస్తరిస్తే అది ఏ రకమైనటువంటి వికాస నియమం అన్నది ఇక్కడ ప్రశ్న. జవాబు ఆప్షన్ 2 సమీప దూరస్థ వికాస నియమం సరైన జవాబు. సమీప దూరస్థ వికాస నియమం అనేది సరైన జవాబుగా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు 5 బిట్లు పూర్తి చేసుకున్నాం. 6వ బిట్ని చూసేద్దాం. సాంఘిక వైఖరులు నమూనాలు ఏర్పడు దశ క్రింది వాటిలో ఏది? బిట్టు మరోసారి. సాంఘిక వైఖరులు నమూనాలు ఏర్పడు దశ క్రింది వాటిలో ఏది? ఇలా బిట్టు అడిగితే సరైన సమాధానంగా దేన్ని గుర్తిస్తారు? శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఈ విధమైన బిట్టు మీకు ఎగ్జామ్లో ఫేస్ అయితే సరైన జవాబుగా ఏ ఆప్షన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ సరైనటువంటి జవాబు. పూర్వ బాల్య దశ సాంఘిక వైఖరులు నమూనాలు ఏర్పడు దశ పూర్వ బాల్య దశ. ఓకే, ఇప్పుడు 7వ బిట్ని చూసిద్దాం. జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ క్రింది వాటిలో ఏది? జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ క్రింది వాటిలో ఏది? శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ ప్రీవియస్ బిట్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 శైశవ దశ సరైనటువంటి జవాబు. ఇప్పుడు 8వ బిట్ని చూద్దాం. ప్రమాద వయస్సు అని ఏ దశను అంటారు? ప్రమాద వయస్సు అని ఏ దశను అంటారు? శైశవ దశ, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. పూర్వ బాల్య దశ సరైన జవాబు. ప్రమాద వయస్సు అని పూర్వ బాల్య దశను అంటారు. బిట్ నెంబర్ 9, 9వ బిట్టు. పగటి కలలు, పగటి కలలు కనే దశ క్రింది వాటిలో ఏది? పగటి కలలు కనే దశ క్రింది వాటిలో ఏది? శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఇలా బిట్ అడిగితే సరైన సమాధానంగా దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 4 కౌమార దశ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 10, 10వ బిట్ని చూద్దాం. ఇప్పుడు
అనుకరణ దశ అని ఏ దశను అంటారు? అనుకరణ దశ. క్రింది వాటిలో అనుకరణ దశ అని ఏ దశను అంటారు? శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. సరైన జవాబుని గుర్తించండి. ఇలా బిట్ అడిగితే సరైన సమాధానంగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3, ఉత్తర బాల్య దశ సరైనటువంటి జవాబు. ఇవండి ఈ వీడియోలో టాప్ 10 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ బిట్స్ని మనం తెలుసుకున్నాం కదా. మరో వీడియోలో మరో 10 బిట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.